సార్ ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి. హ్మ్. అయితే ఈ మిస్ యూ నాన్న అంటూ ఒక ఫోటో బయటికొచ్చింది జగన్‌ది. హ్మ్. సో, దీని గురించి మీరేమంటారు సార్? జనరల్‌గా పోయినప్పుడు స్మరించుకుంటారు. స్మారకంగా అన్ని రకరకాలు చేస్తూ ఉంటారు. అది జగన్ అంటం అనేది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. తండ్రైనా కూడా. హ్మ్. ఇంతకాలం గుర్తురాని నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు? నాన్నకి ప్రేమతో టైటిల్ అనమాట. హ్మ్. అదే పెట్టాలి ఇప్పుడు. మిస్ యూ నాన్న అనేది ఓడిపోయి క్షవరం అయితే కానీ వివరం రాదు కదా. మనవాడికి క్షవరం అయింది. ఇప్పుడు తండ్రి కనిపిస్తాడు. చుక్కలు కనిపిస్తాయి అంటారు కదా. నేను అనుకున్నాను మన సినిమాలో నెక్స్ట్ టైం వాడికి చుక్కలు చూపించడం అంటే కొట్టాలి కదా. హ్మ్. అంచేత చుక్కలు చూపిస్తూ ఉంటారు నిజంగా బయట తీసుకెళ్ళి. అలాగా ఇప్పుడు కనిపిస్తున్నాయి మనోడికి జనరల్గాను. ఇప్పుడు కాదు, ముందుగా చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పొజిషన్ రావడానికి కారణం బికాస్ దట్ గుడ్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు పోవటం వల్ల. మేము ఆయన దగ్గర కూడా కొంత అడ్వర్టైజింగ్ చేశాం కాబట్టి స్మరించుకోక తప్పదు కదా. ఆయన స్మరించుకోవడంలో అంత నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కనిపించదు. ఇతనైనా కదా వాళ్ళ అమ్మాయి కూడా అంతే. అంత పొలిటికల్ కిరీది కోసం చేస్తాం తప్పితే పనులు తప్పితే నిజంగా వైఎస్ఆర్ మీద ప్రేమతో అంటే ఇంకా చాలా చేయాలి. వైఎస్ఆర్ మీద ప్రేమతో చేయాలి, ఇంకా చేయొచ్చు. మిస్ యూ నాన్న ఏంటిది, ఐ కిస్ యూ నాన్న అనాలి అప్పుడు. అదైనప్పుడు సో ఇవన్నీ జరగాలంటే ఏంటి, యూ హ్యావ్ టు బిహేవ్ యువర్, యూ షుడ్ హ్యావ్ బిహేవ్డ్ వెల్. ఏమి లేదే, ఆయన ఎన్ని పథకాలు చేసినా చిరంజీవిని అందులో కలిపేసుకున్నా ఇవన్నీ కారణం ఆయనే. ఆయన యొక్క పథకం అది. ఆయన పొలిటికల్ స్ట్రాటజీ. చేత ప్రజాస్వామ్యం ఓడిపోయేది చేసాడు ఆయన. అర్థమైందా? దానికి లొంగిపోయాడు ఎవడో చిరంజీవి. సో ఇవన్నీ తెలిసి చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గాను ఇవన్నీ పాలిటిక్స్లో ఉన్నట్టు పొలిటికల్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ పొలిటికల్ థింకింగ్ మీద చదవాలంటాను. పొలిటికల్ స్ట్రాటజీస్ ఆ విధంగా చేశాడు. అంత మాత్రాన్ని చెడ్డవాడు కదా, కాంగ్రెస్కి న్యాయం చేశాడు. అయ్యాడు చీఫ్ మినిస్టర్. సెకండ్ టైం కూడా అయ్యాడు. ఫస్ట్ టైం అయినప్పుడే హైకమాండ్ ఏం చేస్తుందంటే మేము చెప్పినట్టే నువ్వు వినాలి, నిన్న అవసరం తీసేస్తాం టైంలో మాట్లాడతారు. నేనే సీఎం, మీరు మాట్లాడకూడదు, మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను అన్నాడు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ ఇండియా. హైకమాండ్ కల్పించుకోవద్దు అన్నాడు. ఎక్కడికైనా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒకసారి పెట్టాడు తెలంగాణలో మీటింగ్. నేను గొప్ప మాట్లాడిన అంతే, అంతేగాని వేరే వద్దు, మార్చడాలు గిరచడాలు ఇక్కడ వద్దు. దట్ ఈస్ వైఎస్ఆర్. సో అంచేత కొన్ని మెరిట్స్ ఉంటాయి, ఆ పవర్ ఉండాలి. మీరు ఇక్కడ ఎవడైనా తెలంగాణ సెపరేట్ తెలంగాణ కొంచెం మహాండిచ్చాడు కొంచెం అనేవాడు. కేసీఆర్ని ఆ పీజీఆర్ ఏమన్నా ఎప్పుడన్నా ఈ ఐమాక్స్ గురించి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుతున్నాడు, కూర్చున్నారు వాళ్ళు. దట్ ఈజ్ వైఎస్ఆర్. అదే ఇప్పుడు వైఎస్ఆర్ బతుకుంటే సెపరేట్ స్టేట్ లేదు, అది లేదు, ఇంకెలాగే ఉన్నాం. కాకపోతే సెపరేట్ స్టేట్ రావడం అనేది న్యాయమే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన చరిత్ర తెలుసుకుంటారు నాకు అర్థమైంది. అర్థమైందా? సో అది సెపరేట్ ఇష్యూ. వైఎస్ఆర్ గురించి చాలా చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని తప్పులు చేశాడు. తప్పులు చేయకుండా మనిషి ఎలా ఉంటాడు? తప్పులు చేయకుండా చీఫ్ మినిస్టర్ ఎలా ఉంటాడు? ఆయన యొక్క స్వార్థం కోసం చాలా చేశాడు. చాలా మంది చచ్చిపోయారు కూడా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అది మళ్ళీ చెప్పను నేను. సో దాంట్లో ఆ కర్మ అనుభవించాడు ఆయన. ఎప్పుడైనా నీ వలన ప్రజలు చచ్చిపోతే యూ విల్ డై లైక్ దట్. ఎవరైనా సరే, దెర్ ఈజ్ నో రిజర్వేషన్ దేర్ అక్కడ. మళ్ళీ ఎవరైనా సరే, పోయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఎంతోమంది చచ్చిపోయారు. ఫైనల్గా పక్కన ఉన్న వాళ్ళు కాల్చేశారు. దట్ ఈస్ కర్మ అంటాను నేను. భుట్టో హీ వాజ్ హ్యాంగ్డ్. చాలా స్టైలిష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. నేను బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, పెద్ద ఫ్యామిలీ. సద్దాం హుసేన్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ అవుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంద్రభవనం లాంటి ఇది. సద్దాం హుసేన్ లాంటి వాడిని ఒక 7గురిని 8 బయట వదిలేడు. ఒకవేళ చంపేసిన వాళ్ళు చచ్చిపోవచ్చు అని, వాళ్ళ ఫ్యామిలీని ఐ టేక్ కేర్ ఆఫ్ అని. అయినా యుఎస్ కక్ష తీర్చుకుంది, ఉరేస్తారు. తీస్తారా? పెద్ద కంట్రీతో పెట్టుకున్నాడు. అది అవి ఉన్నాయి ఆటం బొమ్మలు ఉన్నాయని చెప్పేసి నిజంగా ఉన్నాయనుకునే వేసారు. నిజంగా లేవు వాళ్ళ దగ్గర. ఆయన గొయ్యి ఐడియా తవ్వేసుకున్నాడు. సో దీస్ ఆర్ థింగ్స్, సో మెనీ థింగ్స్. నేను క్యాజువల్ భాషలో ఎందుకు చెప్తాను, జనాలకు అందరికీ అర్థం అవ్వాలని. డయాగ్రామ్లు అన్నీ వేస్తే అవి చెప్పను నేను. అవి నాకు ఇష్టం ఉండదు అలాగా. ఇది క్లాస్ ఎట్టిది. సోషల్ మీడియా షుడ్ బి ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్లో మాట్లాడగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ స్పీక్. దాన్ని నేను సమర్థించుకోవట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ లైక్. చెప్పాను కదా, మన ఇద్దరు ఎక్కడన్నా కలిసినప్పుడు కాఫీ తాగుదాం హరిక అన్నా అనుకో, ఓకే అన్నాం అనుకో, సినిమాలు ఏం బాగున్నాయి, పాలిటిక్స్ ఏంటి, ఈ ఛానల్ అలా మాట్లాడుకోవాలంటారు అనమాట. నేను అలా క్యాజువల్గా చెప్తున్నాను యాక్చువల్గా. అలా చెప్తేనే జనాలకు అర్థం అవుద్ది. పీపుల్ విల్ టేక్ టు దేర్ హార్ట్ వాట్ ఈ స్పీకింగ్ ఈస్ కరెక్ట్ అని. సో ఇతను బిస్యూ నాన్న అని ఇప్పుడు కాదు, పవర్లో ఉన్నప్పుడు అనాలి.
ఓకే, ఇప్పుడు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తాడు. ఆయన చచ్చిపోయాడని చెప్పేసి ఒక రోజు 2 రోజులు వెళ్తారు ఓదార్పుకి. ఈ రకంగా 360 రోజులు వెళ్ళాడా ఎందుకు వచ్చి అనుకుంటాడు. వచ్చాడు పోయాడు కదండి 6 నెలల క్రితం ఆయన అంటాడు అన్నమాట తూర్పు గోదావరిలో. పెరుగు అన్నావు అక్కడ ఏళ్ళు పెరుగు ఉందే వస్తాను అక్కడి నుంచి వాళ్ళు ప్లేట్లు పెట్టి వస్తారు అనమాట. 2 ఫోటోలు తీస్తారు సాక్ష్యాలు. అలా మొత్తం చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. పర్వాలేదు, చీఫ్ మినిస్టర్ ఎవడైనా కూడా పరిపాలించడం 2-3 నెలలు బాగానే మాడతాను నేను. ఎందుకు పేదవాళ్ళకి డబ్బులు వేస్తానన్న ఒక్క సాగుతోటి. ముసలి వాళ్ళకి డబ్బులు వేసేవాడు కదా మరి. దాని తర్వాత చరాగా ఎందుకు వచ్చేసిందంటే మరి ఎన్ని బయటపడిపోతుంటాయి. వాడెవడో రక్షించడం కోసం యుద్ధాలు కానీ మీ వైఎస్ఆర్సీపీ వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకురావడం ఏంటి. మళ్ళీ ఆ హీరోయిన్ గురించి ఏం చెప్తానంటే ఇటువన్నీ చేసేసి ఇప్పుడు ఐ కిస్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న అంటే జనాలు దే వాంట్ కిస్ యూ. పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇప్పుడు అలాగే అర్థమైపోయింది. ఎవడో రీల్ పెట్టాడు, మీరు ఏదో గొప్ప చేశారన్నారా, మాకు జగనే బాగా చేశాడు, ఆయన చేసి ఒక పుసలావాడు మారుతుంది, ఆయన ఉన్నప్పుడే డబ్బులు చేశాడు, మీరు వచ్చారు మీ గొప్పతనంగా వచ్చారా కాదు ఏదో 2-3 తప్పులు అయిపోయిన అంటుంది. అది పెట్టారు రీల్. 1 మినిట్ ఉంటుంది కదా, ఈ 1 మినిట్లో అతనికి ఫరగా కూడా వస్తున్నాయి, ఇంకా ఎక్కువ వచ్చినావు. బికాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ డన్, నువ్వు నటించావు, లెక్కర్లో నటించావు, అట్రాసిటీస్, అన్యాయాలు, తప్పేది. నీ యొక్క స్వబుద్ధి కడబుద్ధి చూపించుకున్నావు కూడా. అసలు కలప పరిపాలన ఏంటండి రాష్ట్రానికి. ఒక వైఎస్ఆర్ని ఎందుకు ఒప్పుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేకుండా అతను బయట చేశాడు కాబట్టి. ఒక వైఎస్ఆర్ని ఎందుకు ఒప్పుకున్నారని మళ్ళీ చెప్తున్నాను. వైఎస్ఆర్ హ్యాస్ బిహేవ్డ్ లిటిల్ వెల్, బెటర్ దాన్ ఆల్ దీస్ పీపుల్. లేదా అక్కడ విశాఖపట్నం వచ్చి అంటారంటే ఇంకొక 15 రోజులు ఆగు మొత్తం కాటపెక్కడికి వస్తుంది, మీ పని చెప్తాం. తప్పు కదా అది. బొంగులో వాళ్ళు కడప నుంచి వచ్చేస్తే భయపడిపోతారు. కడప కట్టారు బ్యాట్ అయ్యి వేరే చేయగలరు, తరిగి కొడతారు. నాట్ కరెక్ట్ అది, నాట్ కరెక్ట్. ఒక అతన్ని మర్డర్ చేసేసి వాటి మళ్ళీ నిలబెట్టి గెలిపించారంటే ఇంకెంతకంటే ఘోరమైన కడప ప్రజలు ఉన్న విశ్వాసాన్ని ఆ దేవుడే రక్షించాలి. వివేకానంద రెడ్డి గారు చంపినటువంటి మళ్ళీ నిలబెట్టి గెలిచిపెడతాం. సో ఇంక దీని గురించి మాట్లాడకూడదు వాస్తవం, బికాజ్ హీ వాజ్ మై ఫ్రెండ్ ఆల్సో. ఆయన దాని గురించి కాదు, నాట్ కరెక్ట్ ఇదంతా. ఇటువంటి పరిపాలన చేసిన మూడలనే చంద్రబాబు నాయుడుకి మంచి అవకాశం ఇచ్చారు. నాట్ దట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ కరెక్ట్. అర్థమవుతుంది ఏం చెప్పడం ఎందుకు, మీకు అర్థమవుతుంది 4 నెలల్లో ఎవరెవరు చేస్తారు, ఎవరెవరు ఏం చేస్తారు. ఇక్కడ ఎవరెవరు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు చెడ్డ పనులు చూపించడానికి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చూస్తున్నారు. తప్పది. వాట్ ఈజ్ డూయింగ్ ఇస్ డ్యామ్ కరెక్ట్. సో అదేవిధంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి జగన్ ఐ కిస్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న అన్నా కూడా పీపుల్ విల్ నాట్ బిలీవ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నీకున్న 40% వాళ్ళు అనుకుంటారు పాపం ఇప్పుడు బాధపడతాడు. అదేమంటారు క్షౌరం అయింది కాబట్టి ఇప్పుడు అంటావు. ముందు వెళ్ళుకోవాలి. వాళ్ళు ముందు నీకు మంచిగా పరిపాలించాలని ఆలోచన లేదే. ఉంటే నువ్వు ఆ బాంబేలో అమ్మాయిని ఎలా పట్టుకొస్తావు, వాడు ఎవడ కుక్కలు గిక్కలు ఉంటాడు కదా స్టూపిడ్ ఫెలో, అలా ఎందుకు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు తను మాట్లాడకపోవడం అనేది చాలా గ్రేట్ వెపన్ కింద అనుకున్నాడు చాలా మంది. ఇప్పుడు ఇంతమంది ఇంకొక ఆవిడ మాట్లాడుతున్నారు రీల్లో, వీడు ఎంతమంది మాట్లాడుతున్నారు కదా ఓడిపోయిన తర్వాత. ఆయన ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడే ఏం మాట్లాడు 11 సీట్లు పెట్టుకుని ఆ ఎమ్మెల్సీలు కూడా జంప్ చేస్తుంటే జంప్ చేయండి అన్నట్టుగా ఎవడే పెట్టాడు రీల్. వీళ్ళకి ఫిట్టింగ్ అనమాట. ఇతను అలాగ అనలేదు, వాళ్ళు అలాగా నువ్వు జంప్ చేస్తాను అనలేదు కూడా. ఈలోగా తెలుగుదేశం పెడతారనమాట. వీళ్ళ మీద రీల్స్ వాళ్ళ మీద రీల్స్ వీళ్ళు చేసేవారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు వీళ్ళ మీద రీల్స్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. మనసు 1 సైడ్ అయిపోయింది వారం. నిన్న మొన్న మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ ఓల్డ్ లేడీస్ మాట్లాడడం అదని. అదర్వైజ్ ఓన్లీ తెలుగుదేశం ఈజ్ ట్రైంగ్ టు మెలైన్, విలిఫై అంటే 2 మాటలు అర్థం ఏంటంటే పాడు చేయటం, ఇంకా అధపాతాలకు నొక్కేయడానికి వైఎస్ఆర్ని చూస్తున్నారు. మనం ఏ పార్టీ కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మీద ఉండే ప్రేమ అంత ముందు ఉంటే నిజమైన ప్రేమ, ఓదార్పు ప్రేమ కాదు. ఓదార్పు ప్రేమలో నటించడం ఆస్కార్ అవార్డు అది. ఓదార్పు ప్రేమ ఏమంటారంటే నేను ఓదార్పుని ఆస్కార్ అంటాను. ఆస్కార్ పెర్ఫార్మెన్స్. ప్రతి బాలపేటకి 10 మాదికపేటకి వెళ్ళిపోయి అక్కడికి వచ్చి చేయటం, అందమైన అమ్మాయిల మీద పెట్టడం, చేయి పెట్టడం, ఇవన్నీ ఓదార్పు కాదు. అదే ఇప్పుడు మీకు అంచేత ఇప్పుడైనా జ్ఞానం తెలుసుకుని అదే బోధివృక్షం కింద జ్ఞానం వచ్చినట్టు నువ్వు జ్ఞానం తెలుసుకుని బిహేవ్ చేసి పరిపాలన బాగా చేయాలి. అబ్బాయిలకి లేదు, వాళ్ళకి మిగతా ఇండస్ట్రీలు వచ్చినా రాకపోయినా నథింగ్. వాళ్ళు చాలా లోకల్, వాళ్ళు జగన్ వాళ్ళు చాలా లోకల్. ఈయన కనీసం నటిస్తాడు చంద్రబాబు నాయుడు. 3,000 ఫ్యాక్టరీలు అన్నాడు. ఏంటి 3,000 సంపద సృష్టిస్తాడు. ఏది అతనికి తేడా ఏంటంటే ఇతను అరచేతిలో చక్కెర సరుకుని చూపిస్తాడు,
అతను అరకేజీలో నరకం చూపించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? దిస్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ ఐ ఫీల్. వచ్చి ఇద్దరు ఒకటే కాకపోతే 23 సీట్లు ఎందుకు వస్తారు లాస్ట్ టైం? ఈ మనోడు కలిసినా కూడాను 10 సంవత్సరాలు ఎందుకు గెలవు మరి? ఎందుకు వెళ్ళలేదు? అంచేత ఇవి అందరికీ అన్నీ తెలుస్తాయి త్వరలో, అందరికీ అన్నీ తెలుస్తాయి. అందుకనే జ్ఞానం సంపాదించుకుని ప్రజలకు చేయండి, ప్రజలకు మంచి చేయండి, మంచి జరగాలి, మంచి మంచి పథకాలు పట్టుకొచ్చి చేయండి. అంతేగాని ఎవరైనా అంతకాలం కరెన్సీ పోయి ఇంకో కంట్రీ పట్టుకెళ్ళిపోదాం అనుకోకూడదు. నేను ఎవరినన్నా అర్థమైంది మీకు ఇప్పుడు? అంచేత అది ఒక్కటే కాదు మెయిన్. డబ్బు ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ మనీ? ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారు కాన్స్టెంట్గా, వాళ్ళ గురించి చెప్తున్నాను. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? వన్ ఫైన్ డే యూ విల్ డై ఇన్ ఎన్ యాక్సిడెంట్. వాట్ విల్ హ్యాపెన్? అసలు చాలా చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదే ఇదిగా ఇట్స్ లైక్ ఎ డ్యూటీ లాగా సంపాదిస్తూ ఉంటారు. కేసీఆర్ గవర్నమెంట్లు కూడా సంపాదించారు. వాళ్ళ బంధువులే రోజుకు ₹1 పట్టుకెళ్ళాడు కార్లు, రోజు ₹1. ఏం చేసుకుంటారు అంటున్నాను. ఎదర్ యూ విల్ డిఫీట్, ఎదర్ యూ విల్ హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్, ఆర్ ఎదర్ యూ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్. దిస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ఎందుకు చెప్తానంటే కర్మ గురించి వచ్చారు. ఇటువంటిప్పుడు అట్లీస్ట్ ఇందులో 50% జనాలకి ఉపయోగపడే స్కీమ్. అస్సలు జనాల ప్రజల గురించి ఆలోచించే ప్రశ్న లేదు ఈ పాలిటీషియన్స్. దట్స్ వాట్.